నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్ స్వీట్ రెసిపీ అన్నమాట. బెల్లం అప్పాలు చాలా సింపుల్గా అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పైన క్రంచీగా, లోపల కొంచెం సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా అసలు పాడవకుండా వస్తాయన్నమాట. నేను చెప్పే ఈ కొలతలతో ఇదే ప్రాసెస్లో మీరు చేసినట్లయితే ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఏదైనా ఒక కప్ తీసుకోవాలన్నమాట. మెజర్మెంట్కి 1 కప్పు బొంబాయి రవ్వనైతే తీసేసుకోవాలి. మనం ఏ కప్పునైతే యూస్ చేస్తున్నామో కొలతకి అదే కప్పు యూస్ చేయాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి కూడా తీసేసుకోవాలి. ఇంకా అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని కూడా తీసుకోవాలన్నమాట. ఈ మూడింటిని అన్నిటినీ సమానంగా తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ 3 బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసి కలుపుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం అయితే వేసుకోవాలి. 2 కప్పుల బెల్లంకి 3 కప్పుల నీళ్ళనైతే వేసేసుకోవాలి. నీళ్ళు 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. స్వీట్ కూడా మనకు 3 కప్పులు అయింది కదా, రవ్వ, బియ్యం పిండి, గోధుమ పిండి. ఇలా 2 కప్పుల బెల్లం అయితే మనకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవదు, తక్కువ అవదు అనమాట. వాటర్ కూడా 3 కప్పులు వేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం కరిగే వరకు ఉంచితే సరిపోతుంది. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒకసారి అయితే వీటిని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఏదైనా బెల్లంలో డస్ట్ ఉంటే పోతుందన్నమాట. తర్వాత మళ్ళీ అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని మనం వడపోసుకున్న ఈ బెల్లం నీళ్ళని అయితే అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీలను అయితే దంచి వేసుకుంటున్నాను. ఇవి మరుగుతూ ఉన్నప్పుడు మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ, గోధుమ పిండి అంటే బియ్యం పిండి మిక్స్చర్ ఉంది కదా, దీన్నైతే ఈ బెల్లం వాటర్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా వెంటనే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా వేస్తూ కలిపినట్లయితే మనకు ఉండలు కట్టకుండా వస్తుంది బాగా. ఇది కాస్త ఉడికిన తర్వాత మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుందండి. మనం రవ్వ కూడా వేసాం కదా, ఇదంతా బాగా పీల్చుకుంటాయి వాటర్ని. ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఇది మనకు కాస్త గట్టి పడుతుంది. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్నైతే పూర్తిగా చల్లారనివ్వాలి. మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఆ రవ్వ కొంచెం ఉడికినట్టుగా అవుతుంది. ఒక అరగంట తర్వాత ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక గరిటెడు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి కలుపుతాం కదా, అలా కలుపుకోవాలి. ఇది మనకు మెయిన్ అండి కలపడం అనేది. మనం సరిగా కలుపుకోకపోతే అప్పాలు నూనెలో వేసినప్పుడు విరిగినట్లుగా వస్తాయి. ఇలా ఒకసారి కలిపి చేసుకున్నట్లయితే మనకు అప్పాలు అనేటివి చక్కగా కుదురుతాయి అన్నమాట. ఇప్పుడైతే చిన్న చిన్న పిండి ముద్దలాగా తీసుకొని చేత్తోనే అప్పాలలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్ని వైపులా ఒకే విధంగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఒక చేత్తో చేయడం రాకపోతే ఇలా రెండో చేతిని కూడా ఉపయోగించి వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోవాలన్నమాట. అప్పాలు మరీ లావుగా చేస్తే లోపల పిండి పిండిగా ఉండిపోతుందండి. అందుకని మరీ పలచగా చేసామంటే గట్టిగా అనిపిస్తాయి తినేటప్పుడు. మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ బెల్లం అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. వెంటనే అన్నీ వేసేయకుండా ఒకటి వేసిన ఒక 2 నిమిషాలకు ఇంకొకటి వేసుకోవాలి.
అప్పుడైతే మనకు ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి. మరి ఎక్కువగా వేసుకోకుండా అప్పాలు మామూలుగా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా చుట్టుపక్కల కలుపుకునే విధంగా ప్లేస్ ఉండే విధంగా నూనెలో వేసుకోవాలన్నమాట. అంటే కడాయి యొక్క వెడల్పుని బట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 వేసుకున్నాను. మనం ఎక్కువ వేసుకున్నామంటే వాటిని తిప్పేటప్పుడు మనకు సరిగా రావన్నమాట, విరిగిపోతాయి. చూసారా ఎంత చక్కగా పొంగాయో. మనం పిండిని చల్లారిన తర్వాత బాగా ఒత్తుకోవడం వల్ల ఇలా పొంగుతాయి అన్నమాట, బాగా వస్తాయి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేసినప్పుడు మంటనైతే. అవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అయితే గరిటె పైన ఇలా జాలి గరిటె పైన వేరే గరిటెతో అప్పాలనైతే అరిసెల మాదిరి ఒత్తేసుకోవాలన్నమాట. ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. సేమ్ అన్నింటినీ అలానే తీసుకొని జాలి గరిటె పైన ఎక్సెస్ ఆయిల్ని అయితే ఒత్తుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ నూనెని హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్క అప్పాలని వేసుకుంటూ వాటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా అన్నింటినైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక 20 నిమిషాల్లో అయిపోతుందండి. మనకు పిండి చల్లారడమే లేట్ అన్నమాట. మిగతా అంతా చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా చక్కగా వస్తుంది. ఇదే కొలతలతో చేశారంటే టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. అస్సలు ఫెయిల్ అవ్వకుండా వస్తుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.